ఇది చూడండి సార్. సేమ్ బ్యాగ్ వేసి ఇంకా చర్చ జరుగుతుంది. ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్యార్డ్స్ను అతను డెవలప్ చేసినందుకు అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇద్దరు డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12,00,000 రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను మమ్మల్ని అప్రోచ్ కావడం. ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకున్న అమౌంట్ 32 lakhs చేంజ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని తగిన ఆధారాలు చూపించినట్టయితే తర్వాత కోర్టు ద్వారా అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మాత్రం 2 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా పనిచేయండి. అదేవిధంగా బాధితులు ఎవరైనా మీరెవరైనా అధికారం మీకు ఇబ్బంది పెట్టినట్టయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి తెలియజేస్తాను.